నమస్తే. నేను ఊరికి పెద్ద మనిషిని. ఊరికి ఏం కష్టం వచ్చినా నేను చూసుకుంటా మేడం. సో ఊరు చల్లకుంటే నాకు అది చాలు. ఎవరండి మీరు? నువ్వెవరే? నాకు అర్థం కదా. నేను డైరెక్టర్ నండి. అంటే ఏం చేస్తావు? షూటింగ్. హ్యాండ్స్ అప్. దేనికి? షూటింగ్ చేస్తున్నావు కదా. షూటింగ్ అంటే షూటింగ్ కాదు, సినిమా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ. సినిమా ఇస్తావా? నువ్వు ఎవరింతకి? ఏ ఊర్లో పెద్ద మనిషిని నేను. సరే కానీ హీరోయిన్ రమ్మని, హీరోయిన్ రమ్మని. మంచి నిద్ర పట్టిందా? నిద్ర వచ్చి నిద్రపోయిన అవుతుందా కొడుకొచ్చి? ఎవర్రా నేను ఆపింది అసలు? ఏ హాయ్ హాయ్. ఇదొకటి సంబంధం లేకుండా అందరికి అగ్గిస్తగా నాకేది. మనకి సీన్ ఏంటంటే ఇప్పుడు ఇలా మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటారు. హీరో ఇట్లా దగ్గర రాగానే బేబీ ఐ లవ్. ఎవరు అది పెట్టిందాడా? తినా తినా అడ్డం తిన్నా. అది కెమెరా కెమెరా అడ్డం పెడితే నీకేం నొప్పి? కెమెరానా? కానీ సో హీరో వచ్చినప్పుడు ఆ సీన్ చేయాలి, ఓకేనా? మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా. మన హీరో గారు వస్తారు, పెద్ద స్టార్ అయినా. పంది ఏంది ఏమైంది అక్కడ? 10 ఉంటే షూటింగ్ ఆగిపోతున్నా మీది. దేనికి? ఆ పంది వచ్చింది, 10 కొట్టి అక్కడ పడేసినాం. పంది? ఏడు పంది? అదో సార్, ఇది పంది కాదు సార్, హీరో. మన జొన్న చేల కనిపిస్తే పంది అనుకుంటున్నా నేను. నా లుంగి ఎంత లేడు. హీరో ఏందన్నా ఇడు? లుంగి కనకు దా, ముందే దౌడ స్టార్ అయినా. ఏంద్రా సూరి? అరే నాగరాజు, షూటింగ్ అయితే అందరూ ఇడా మాకు చెప్పకుండా పెట్టుకున్నారు మళ్ళా షూటింగ్ లో. ఆ పంది మాదిరి ఉన్నారు, పంది మాదిరి. ఏ హీరో, ఇప్పుడు సీన్ ఏంటంటే మీకు తెలుసుగా సీన్? సీన్ తెలుసు. వెళ్ళండి సార్, మీరు స్టార్ట్ చేయండి. అరే కెమెరా వెళ్ళండి, రోలింగ్ యాక్షన్. పాపం డైరెక్టర్ సలి పెడుతున్నట్టుంది బెడ్షీట్ కప్పురం. ఏం చేస్తారు మీరు? क्या बोल रहे? This idiot touching me here. టచ్ చేసిండా? ఐడి పిలుస్తున్నా. ఎందుకు? అడుగుదామని. వాళ్ళు అట్లా డిస్టర్బ్ చేస్తారు, మనం పట్టించుకోకండి. సైలెన్స్, ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి. రోలింగ్ యాక్షన్. అవరా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమంటాంది? తౌడు తిన్నావా? లేదు నేను గడ్డి తిన్నా. ఈడేమంటాడు? నల్ల ఉన్నాయి ఇంటికి విగ్గే అది అంటాడా? చెంప మీద కొడతా బడివే అన్నది ఆమె. ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడు నాకు వినపడడంలే సార్. అక్కడ ఒక రికార్డింగ్ మైక్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో వినపడతారు సార్. మీరు ఎందుకు సార్ మధ్యలో వస్తారు? మాకు ఇట్లా పెట్టు. ఏంటిది? మైక్ వింటాం సార్. మైక్ దా పని పెడతాల్సి వస్తుంది సార్ తర్వాత. నాస్తా కాయా పూచిరావు. ఓ నాస్టా బ్రేక్. వెళ్ళిపోండి సార్, బ్రేక్. మీరు వెళ్ళండి, క్యారీవాన్కి వెళ్ళండి అమ్మా. అరే మళ్ళీ అన్నం పెడుతురు. అది ఒక్క చిన్నది ఏందన్నా, మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం అనుకో, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్ మన స్టాఫ్ ఎంత మంది సార్? సార్ పెద్ద మనిషి కాదు. ఎవరు తినమన్నాడు సార్ మిమ్మల్ని? అన్నదానం చేస్తుంటే తినరా అన్న? సార్ దౌడ సార్, అన్నదానం అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు అన్నదానం చెప్పింది? ఏమన్నా టిఫిన్ పెట్టుకోలేనా నువ్వు? టిఫిన్ అన్నదానం కాదు, అయిపోయింది నా టిఫిన్. ఇది నాకు. అరే నేను హీరోనా? ఇలా టిఫిన్ నీకు వచ్చినా లేకపోతే తిన్న ఈసార్లు తీసుకొని వచ్చినా? సార్ నేను డైరెక్టర్, నా అవలాగానే నాకే అర్థం అవ్వట్లేదు ఊరికి వచ్చినప్పటి నుంచి. మేడం టిఫిన్ చేసినారా? జస్ట్ ఐ ఈటెడ్. థ్యాంక్ యూ మేడం. యా వెల్కమ్. థ్యాంక్ యూ. లైన్లో అరే సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, దండం పెడతా. కూర్చోనమ్మా కూర్చోండి. ఏమనుకోకండి సార్ ప్లీజ్. నాకు కూడా కొంచెం బాధ వేస్తుంది ఈ ఊర్లో, బట్ తప్పదు, మనం చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ ఉంది, బట్ నీ హైట్కి ఆమె హైట్కి చాలా తేడా ఉంది. ఎవరు ఏమైంది సార్? ఏం చేస్తున్నారు? మా ఊర్లో దండలు వేసుకుంటే పెళ్ళైనట్టే. ఏరా ఐరన్కే దండేస్తున్నావు నువ్వు? నీకే సదా తేడా కాదా ఏంది? సార్ నాకేం తెలుసా సార్, మీరు అక్కడ వెళ్ళండి. Excuse me, just a moment, man. I need some pizza. పిజ్జానా? Yeah. అతను ఎక్కడ వెళ్ళండి సార్? వెంకటేష్ పొలంలో తీసుకుపోయిండు. ఆమె వెళ్ళండి. మీరే పంపిస్తురా బండి మీద. అరే ఏం మనిషి ఉన్నావు సార్? అరే
సార్ మనకి ఇప్పుడు సాంగ్ ఉంది కానీ నీ హైట్ కి ఆమె హైట్ కి మ్యాచ్ అసలు కాదు. సాంగ్ ఓడాడతాడు, నువ్వు ఆడతావా? ఆడతా. డన్, ఓకే. ఇగో మనకి సాంగ్ షూట్ ఉంది, వినండి సార్. మీ హైట్ కి సెట్ కాదు కాబట్టి మీరు ఉండండి, నేను కవర్ చేసుకుంటా. ఓకేనా? రండి, ఒక సాంగ్ ఏంటి సార్? పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది ఇది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది. సార్ కట్ చెప్పిన సార్. సార్ కట్ చెప్పిన సార్. ఏం కట్ చేస్తావు? ఏం కట్ చేయాలి సార్? ఏం మాట్లాడుతున్నారు? కట్ అంటున్నావు కదా. కట్ అంటే ఆపేయడం. అయిపోండి, వెళ్ళండి మీరు. అప్పుడే అయిపోయిందా? ఏంటంటే ఇప్పుడు మన హీరోని లేపుకొని పోవాలి. బండి కాళ్ళందే కదా సార్ మీకు? నేనున్నా కదా, లేపుకోపోతా. మళ్ళీ జల్దీ రావాలి సార్. జల్దీ వస్తా. ఓకేనా సార్? డన్. కెమెరా యాక్షన్ అంటా అక్కడ దాకా వెళ్ళాలి సార్. రోలింగ్ యాక్షన్. హీరోయిన్ అయితరా? ఏం సార్ పొలాల కురుకుతురాలు? మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఏమరా? ఏమరా అన్ని చెట్లు కూర్చున్నాయి. హలో, అరే దాండి ఇది అయిపోయింది సార్. ఓకే, ఒక్క నిమిషం వస్తున్నా సార్. ఒక్క నిమిషం. ఏమైంది ఒక్క నిమిషం. హీరోయిన్ అదే పోయేటప్పుడు ఇద్దరు వేరు, వచ్చేటప్పుడు ఒక్కడిని వచ్చినావు. ఏది? ఊర్లోకి ఏమైనా పథకం వస్తే సమానంగా పంచుకుంటాం. వాట్సాప్ లో ఒక వీడియో వస్తుంది, ఏం చెప్తావు? షేర్ చేస్తా. అదే చేసిన. ఓకే, షేర్ చేసా. నమస్కారం మేడం, కొత్తగా వైన్స్ ఓపెన్ చేసిన. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, ముఖ్యంగా మీవి. ఓకే రాండి సార్, రెగ్యులర్ గా వస్తా. మంచి డిస్కౌంట్ ఉన్నాయి మన దగ్గర. కానీ షాంపూ బాటిల్స్ లా ఉన్నాయి అన్ని. బీర్ బాటల్ సార్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే రాజు, బోర్ కొడుతుందిరా. బోర్ కొడుతుందా? మందాదం. ఈ మందు నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. అవునరా? మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమాక్ ఖరాబ్ అవుతుంది. మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిచయంలో నేనున్నారా? పరిచయాలు ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం. అరే ఒకటి 5,000 ఇస్తే ఆయనకి 6,000 ఇస్తారు వడ్డీతో సహా. అవునా? ఇగో పైసలు లేవన్నావు కదరా, వడ్డీ అన్నావు కదరా. మన బస్తీలా ఒకటి కొత్త వైన్స్ పడ్డారు. గోందా ఏం పైసా అది? క్రాక్ వైన్స్ అంట. క్రాక్ వైన్సా? ఏమైందన్నా? ఏం చూస్తున్నావు? 3 రోజులు నిద్ర వస్తలేదనా? వస్తుందేమో చూస్తానా. ఏం చేస్తున్నావు? నిద్ర వస్తుంది. అబ్బా, ఓనర్ ఎవరు బై? ఓనర్ ఎవరు? నువ్వేనా? వెయిటర్ రెడీ. ఆడేం చేస్తాడు వెయిటర్? వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. అందుకే వెయిట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి. అరే ఆర్డర్ ఉందా? ఉన్నా సార్. ఉన్నది. నేను కొట్టరు దాతా, నువ్వు కొట్టరు దా. ఓకేనా? ఓకేరా. ఆఫ్ కావాలి. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది సార్. ఆన్ అయితే లేదు, 2 రోజులు అయింది. ఏంటిది? ఫోన్. అరే ఇది కాదురా బై, ఆఫ్ కావాలి తాగానికే. ఫోన్ ఆఫ్ కాదు. పేపర్స్ ఉందా? 9 ఉన్నాయి. నిన్న కాటాకి ఇచ్చిన మొత్తం. ఏంటిది? పేపర్స్. అరే ఇదేంద్రా ఒకటి అడితే ఒకటి చెప్తా నాన్స్. ఇంకా వద్దురా మందు వద్దురా అని చెప్పినా నేను. మామ నేను చూసుకుంటా. ఏంద్రా నువ్వు చూసుకునేది? కూల్ సైకోరాజు కూర్చో. భయ్యా మన ఇబ్బంది పెట్టాడు, కొరుక్కుంటాడు. ఆయన గురించి నీకు తెలియదు. పిచ్చోడా మీరు ఏం దొరికితే అది చెప్పరా బే. ఫస్ట్ షార్ట్ వేస్తారా? 5,000 అవుతుంది సార్. అరే అరే నీకు ఇచ్చిన ఇచ్చేయి. ఇగో నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? అరే 3 నెంబర్ ఎవరు 6 షాట్లు. గంట గట్టి కొడుతుంరా. చెప్పు ఏమన్నా సార్, చెప్పొద్దా? ఇచ్చబోతే మా చుట్టాలు ఉంటారా? అరే సరే అట్లా గట్టి కొర్రకరా. నీకు 3 షాట్లు కదా? అంతే. 2 మొత్తం 5. ఓకే. ఏంటిది? తకీలా షాట్. షాట్లు అంటే ఇవా? అరే ఇదంతా కాదురా బై, తిననీకి ఉందా ఏమన్నా? ఉంది, తీసుకురాపో. ఏంది ఇది? తినుర్రి. చెప్పు మే. చెప్పా? వద్దు. అరే తినురు సార్. వద్దురా బై. అరే తినుర్రి. అరే వద్దురా బై. జీవితమే బారురా, తాగకపోతే బేకారురా. భయ్యా చూడ
పెళ్లి చేసుకున్నానా సుఖమే లేదు నరకం లత! అడే చచ్చిపోయిందా? చచ్చిపోయిందా ఉందా? నన్ను చంపుతుందా తిరుక్కుంటా. ఫోన్ వస్తుంది చూడు. హలో, అది మాట్లాడతాగు. నా మొగడు పొద్దుగాల వేయండు ఇంకా రాలేడు. ఈయన దొంగ దినాలు గాను మంచి మంచి వాళ్ళకి అత్త దీనికి అత్తలేదు. ఇడ అలా పొద్దుగాల వేయనంత పింఛనచ్చు. మేడం మేడం ఇగో మీ మొగుడు ఈడ వయసులో దాక్కుంటా కూర్చుండు. మరి నా మొగడు నన్ను మూడేసుకున్నాడు. నా మొగడు మాట్లాడగాని నువ్వేమని మీరే మాట్లాడుతున్నావు? ఈ నల్ల మొక్క దినాలు గాని నీ మొక్క మొద్దులలో పెట్ట. మేడం సారీ మేడం. అమ్మా ఎవరు? ఏం కావాలి? నా మొగడు పొద్దుగాల వేయండు బాంచను ఇంకా అత్తలేడు. ఆయనకి ఇల్లు ఆదికుండది, ఇరువాట ఆదికుండది, పెండ్లం ఆదికుండది, పిల్లలు ఆదికుండరు. ఎట్లా బతుకుతాం చెప్పు అని. నా పిల్ల 20 సంవత్సరాలు నువ్వు ఇంతవరకు రాలే. నేను తిరిగినా మరి నా బతికేట్లా నేను ఎవరితో పోవాలి చెప్పు ఇప్పుడు. కూర్చో మంచిగా. నా మొగడు రోజు పొద్దుగాల గాడే కదా ఈడే ఇన్ని బొంద పెట్ట ఇన్ని దినాలుగా నేను సావుగా నేను ఎత్తుకపో నేను గట్టుకపోను అడ్డమైన వాళ్ళందరూ పొడవైన వాళ్ళందరూ సోపతిలు పట్టుడు తినుడు తాగుడు తిరుగుడు రారాయమని అంటే నువ్వు ఆడదాని విరాత్తలేవని అనుడు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు బాంచను. ఎట్లా రాముండ కొడుక మనకు పిల్లలు ఉన్నారు బాడుకోవు బద్మాషోడా మురిగిపోయినోడా అని మత్తుకు మాటలు బుద్ధి చెప్పిరి. ఊరోళ్ళు చెప్పిరి, ఊరవతల వాళ్ళు చెప్పిరి, చుట్టాలు చెప్పిరి, బంధువులు చెప్పిరి, ఎవ్వరు చెప్పిన కానీ ఆడి బుద్ధి మారపాయి. చెప్పు నేనేం చేయాలి అన్నానా? ఏమో సలిపెట్టిందా నీకు? అట్లా కాదు బాంచను. ఆయనకి సోపతి పట్టి రమ్మనడానికన్నా సిగ్గులేదా రమ్మనటోళ్ళకు? మేము మిలవలేమ్మ, మాకు కూడా తెలియదు. వాడు అనవసరం అట్లా ఇట్లా అయితే పెళ్ళం పిల్లలు ఉండమంటుంటారా? సరే అడుగుదాం ఆయన కూడా. ఇన్వాల్వ్మెంట్ లొట్ట మాట్లాడకు. ఆడ పెద్ద మనుషులు ఉన్నారు చూస్తారు. ఈడ పెద్ద మనుషులు వీళ్ళు కూడా చూస్తారు. చెప్పు ఏమని చెప్పు. పెళ్లి చేసుకున్నానా నిన్ను? చేసుకున్నా. ఎంత ఇచ్చిండు మీ అయ్యా? ఇచ్చే మందం ఇచ్చిండు ఉన్న కాడికి. ఏం చెప్తారు? ఇచ్చే మండం ఇచ్చినట్టు ఎంత ఇచ్చిండు? అందంగా నేనే ఉన్నా, నీకు పైసలు ఎందుకు రా ఇంకా నన్ను పట్టుకుని ఎడుతున్నావు? 1,50,000 ఇస్తున్నారు సార్. 50,000 ఇచ్చిర్రు. మళ్ళీ ఇంట్లో అడగద్దా? ఏరుకుని అన్న అనుకో నీ చెల్లె. వీడు అన్న అంతేనా? సరే అన్న మీరు ఎంత ఇస్తున్నారు? 1,50,000 ఇస్తామన్నాం. ఎంత ఇచ్చిర్రు? 50,000 ఇచ్చినమ్మా. సిగ్గుందా మరి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? ఏం మాట్లాడేంది? బావా సత్తా మాట్లాడు. మా చెల్లెలు నలుగురు ముంగడ ఇజ్జత్ తీస్తున్నాను. మా అయ్య అయినా మీ అయ్యానా ఈడు? నేను ఎవరు? మీ అయ్యనా? ఈయనే బాగా బిడ్డను ఇచ్చినావు అవు పైసలు ఏమైనా కట్టావు. అరే ఇస్తాను దాంట్లో ఏముంది అట్లా ఏడుస్తావా చిన్నపిల్లగా? ఎన్ని సంధి మా అయ్యమే చేయలేతా అక్క నీ ముఖం చూసుకొని వదులుతున్నా లేకపోతే మొగుణ్ణి కొడుతుంటే మొరమొర చూస్తాంది. ఇది మంచి మంచి పెండ్లామే ఇది. ఎవరాలు బావి ఏదో కోపంతో కొడితే పడాలి కానీ ఎందుకు అట్లా ఎగురుతావా? సరే కూర్చో ఏమో కూర్చోరమ్మ పరి ఎవరో రావురి అమ్మా. ఇప్పుడు కట్నం ఓడిస్తాడు 1,00,000 రూపాయలు. నేను ఇస్తారా బాయ్? ఎంత? 1,00,000? వానికి నేను 10 లక్షలు కూడి పెట్టిన రోజు దౌడప్పన్ ఈ రోజు అయితే ఎట్లనో చేసి తాగినాము. రేపు వేరని పట్టుకోవాలి. అమ్మో లొల్లి అయిపోయింది ఆనయం. అరే అసలు నాకు బిడ్డ ఎడికెళ్ళి వచ్చిందిరా. ఏడికెళ్ళి వచ్చి ఎందుకు కొట్లాడినాం రా? అరే నీ మతి మరుపు చల్లకుండా నువ్వు గోళీలు వేసుకోరంటే వేసుకో, పిచ్చి పిచ్చి చేసినావు. అటు ఇంటికి పోతే పిల్లలతో దెబ్బలు తింటావు. డబ్బులేవిరా, పైసలేవి? ఇప్పుడు ఎవరు ఇచ్చిన డైలీ కస్టమర్స్ వాళ్ళు పైసలు తెచ్చుకోరు. ఇట్లా బగరగలం చేసి తాగిపోతాంటారు. మళ్ళీ ఇట్లా మళ్ళీ ఎన్ని గణం కొట్టినావు? ఇట్లారా ఇట్లా ఒకసారి. నీకు నీ జీవితం మీదే సోయలేదు. నువ్వు అక్క బావా నడు 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 నడు. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య చెల్లెమ్మ ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ చెల్లెమ్మ. నమస్తే సార్. నమస్తే మేడం. మేము చిన్నప్పటి నుంచి అన్న చెల్లెలం. చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెలం ఏంటో. నా మొగుడు వస్తాడు ఇప్పుడు. ఏమే ఈయన నా మొగుడు అండి సుబ్బారావు. ఈమె నా భార్య అండి లత. సో లేక మా అయ్య నన్ను ఏంటారు ఏంద్రా చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావే? ఏంద్రా అయినా దీంతో నన్ను ఎందుకు పిలిచిర్రు? ఎర్రి ముఖం దాంతో. ఎర్రి ముఖం గిరి ముఖం చక్కగా మాట్లాడు. నువ్వు చక్కగా మాట్లాడు. లత నా చేయి పట్టుకోకు మొత్తం, లేదంటే ఉంటది. పోయే పో. నువ్వేంద్రా నాకు చెప్పేది? డాడీ డాడీ అయ్యా
నమస్తే మామయ్య. ఓ, హరి హరి అలు నువ్వా? నేను మామయ్య కుకాదు కుకాదు. అంత మంచినా? ఏమైనా దేనికి రమ్మన్నావు? బస్సుకు రమ్మని చెప్పిన, నువ్వే ట్రైన్కి వచ్చినావు. ఇక నా దగ్గర ఏమున్నదో సగం సగం పంచుదాం అనుకుంటున్నా. ఏదైనా వాట ముందు మాకు రావాలి. ఇక బిడి సగం ఉన్నది, సగం ఇచ్చేసిన నీకు. నీకేం కావాలి? అగ్గిపెట్టే కావాలా? ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఏంది అది ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది. రే సిగ్గుండాలి నీకు. నీకు సిగ్గుండాలి. నీ అన్న నీ ముఖం ఎవరు చూస్తారా? సరే మీరు రెస్ట్ తీసుకోండి. మాకు తెలుసు రెస్ట్ తీసుకోవాలని. నువ్వు చెప్పాల్సిన అవసరం నీ. హలో, ఏం లేదు సుబ్బయ్య గారు, రాత్రి మా వైఫ్ కల్లోకి వచ్చింది. చిన్నప్పుడు పెళ్లికి ముందే చనిపోయింది కదా మా వైఫ్. పెళ్లికి ముందు చనిపోయిందా? ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే పుడతారో వారి పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓకే సరే, ఎవరికైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో వారికి ఆస్తి రాసిస్తా. ఏమండి మా ఏమన్నారు తెలుసా? ఎవరైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకే ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిండు. గవర్నీకి ఇప్పుడు మనతో నేడైతే గవర్నీ ఇప్పుడు కష్టం అంటావు. మా డాడీ ఏం చెప్పింది తెలుసా? ముందుగా ఎవరికైతే కూతురు పుడుతుందో వాళ్ళకి ఆస్తుందంట. ఏదైనా చేసి కూతురు పుట్టాలి. చేస్తానని కానీ చేసేది ఏది లేదు. మనకు పిల్లలు కాకపోయినా పర్లేదు, మా అక్కకు పిల్లలు కావద్దు. ఏమండి దుని దుని నా చూడాల్సి పండుకున్నదే బగల మారి నువ్వా నీ పుట్లే పంజగే నా ఇజ్జత తీయకే. ఏమండి మనకు పుట్టకపోయినా పర్లేదు, మా అన్నకు మాత్రం పుట్టొద్దు. పక్క చెడగొడదాం. బావా ఏంది బావాతో మాట్లాడాలి. బావా కోటర్ తెచ్చినా? లేడని చెప్పింది. ఇట్రా ఈడికొచ్చి చెప్పు లేనని. లేను మాకు వేరే పనులు ఉన్నాయి, నువ్వు. బావా ఒక చిన్న మాట మాట్లాడాలి. బావా చిన్న మాట. పెద్ద మాట కూడా లేదు చెప్పింది. పోనాడు. నేను ఇప్పుడే ఉండు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యా. ఈ మల్లేష్ గారు వస్తా అని చెప్పి ఇంకా రాలే. ఏ మళ్ళా బావనా అంతా మంచిదేనా? మంచిగానే ఉంది. ఎప్పుడు పోతానా ఊరికి? నీ బిడ్డను చూసిపోదు కొడుకుని ఇట్లా. నీ కొడుకు అంటే నాకు కూడా కొడుకే కదన్నా. నా బిడ్డ నీకెందుకు అవుతారా కొడుకురే? అరే నేను చిన్న ఆయన అయితే. అదే మర్చిపోయా. ఏడా ఉంది బిడ్డ? రూమ్ లో. నువ్వు ఆగనా, నీకేం తెలియదు. నువ్వు పోయి మలకరించి వస్తావు. అమ్మా యాదమ్మా బయట గొల్లం పెట్టుకున్నది పాపం పిచ్చిది. ఎవరు? నేనమ్మా మీ బాగున్నావా? చిన్నాయన. చిన్నాయన ఎందుకు వచ్చినావు? అదేందమ్మా ఇన్ని రోజులకు వస్తే ఎందుకు వచ్చినావు? నీకోసం వచ్చిన తల్లి. బాగున్నా పెద్ద అయినా. సరే పోర్రి. కాఫీ అన్న తాని. కాఫీ కదా తీసుకొస్తా పో. తీసుకొచ్చిన. కుర్తే తెచ్చినా ఇది కాఫీనా? కాఫీ తాగు. అల్లు రెడీ. ఎవరు చిన్నపిల్లలు అనుకున్నాడు? ఎవరు? చిన్నపిల్లాడు కాదు, నా మొగుడు. బిడ్డ తొందర చేస్తుంది, నేను ఇంకా పోయేస్తా. ఏడికి పోతావు? అన్నం తిని పోతారు. ఇక ఇంకేది మా అల్లుడు బంగారం. అన్నము అన్నం తిని పోతారు. నువ్వు వండుతావా? అన్నము నువ్వు వండుతావా? నీకెందుకు రా? ఏ మామా ఆ బయట అట్లా సినిమాకి పోయి రాపో. సినిమాగా? సరే దా. అరే ఫోన్ వచ్చిందా చూడు. హలో, ఏడున్నారు? సరే గట్టినే కానీ. ఏమి లేచిన అప్పుడే తెల్లారిందా? ఇగో నిద్ర వస్తుంది, మీరు అటు ఊరి హాల్లో ఊరి, నేను మండుకుంటా. సరే బా ఈ మంచి ఉన్నది బిడ్డు. కాదే నాయనకి రాత్రి పూట కళ్ళు కనిపించాయి కదా, రేయి చీకటి కదా. అరే రూమ్ లో వేడిగా ఉంది, పదమని అక్కడికే పోదాం. సరే అయ్యా. వస్తుంది దాసుకో. అరే నా చేతి కర్ర ఎదురా అది. నువ్వేం చేస్తానవే? వీడేం చేస్తున్నావురా? ఏంద్రా మంత కింద సౌండ్? కుక్కలా? దొంగలు పట్టారయ్యా, దొంగలు కాదు రాయి. సరే తెల్లారిన తర్వాత మీకు ఆస్తి ఉంచుతా తొందర రెడీ గారి పొద్దున.
20 సంవత్సరాల తరువాత. రే ఎక్కడ్రా నైనా అయినా నేను అక్క కలిసిపోయినాం నైనా. అవును నాయనా, అవునా? నా బిడ్డ ఇట్లా స్కూల్కి వెళ్ళిపోయింది. నా కొడుకు కూడా స్కూల్ నైనా. చప్పట్లో. అంటే ఫస్ట్ మాకే పుట్టింది నాయనా. పర్లేదు నైనా, అక్కకి ఇచ్చినా పర్లేదు, సగం సగం తీసుకుంటాం. ఆశి రాసిస్తా. ఆశి రాసి ఇచ్చిన. ఇగో మీరు అన్నా చెల్లెలు కాబట్టి శరీ సగం సగం నీకు సగం వానికి. అదే ఆస్తి, ఏం లేదు మన దగ్గర. మరి రాజు నువ్వు ఫోన్లో మాట్లాడింది అదే అది సీరియల్లో సీన్ కదా. సీరియల్లో బేసిక్ గా పిల్లని చచ్చిపోతుంది, బిడ్డకో కొడుకో పుడతా అని చెప్పి చెబుతాని చెప్తుంది. అది మా దోస్తుగాంతో మాట్లాడినా. ఏమండి చేదాత్రా ఏవండి కాదు నువ్వు ఇట్లా ఏమే నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా. మేడం నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు నా పిల్ల వస్తాను సార్. 5 సంవత్సరాలతో వస్తాన్నది, కలుస్తాన్నది. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అందుకనే పార్క్ లో చూసిన సార్. పార్క్ అయితే ఎవరు ఉండరు. ఉమ్మా రాజు ఉన్నాడు సార్, మళ్ళీ రాజు, హాయ్ రాజు. ఇగో లేక లేక కలిసినాం, ప్లీజ్ ఏమనుకోకు. రాజు ఫస్ట్ నీకు కొన్ని మాటలు చెప్పాలి రాజు. నాకు ముందు నువ్వు ఒక 10 కేజీలు తగ్గు రాజు. నేను 10 కేజీలా? అంటే నువ్వు నా హార్ట్ లో ఉన్నావు కదా, నా హార్ట్ బరువెక్కిపోతుంది రాజు. చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, అవ్వద్దు జస్ట్ ఒక ముద్దు. ముద్దు ఎస్ సరేదా. రాజు దొరికినావు. అరే ప్లీజ్ అయిపోతారు. ఏం కాదు రాజు, ఎందుకు వాడు 4 సార్లు విషయం నలుగురితోని ఇంట్లో చెప్తా అన్నాడు. ఒక్కసారి ఇట్లా చెప్పలేదు తెలుసా. ఈ పార్క్ లో పొంటైతే కుదరదు, రేపు మా ఇంటికి వచ్చేసి రేపు మా ఇంట్లో ఎవరు ఉండరు. వస్తా చూడు నాడు. అరే చుట్టాలందరూ చెప్పినా ఏమైంది మామ? రూపాయి వీళ్ళ పాతదా కొత్తదా నువ్వుతానా. నీ అవ్వ మనిషి చచ్చిపోయాడు, రూపాయి వీళ్ళ పాత కొత్తదని చూస్తావు. చుట్టాలకి ఫోన్ చేయి. హలో మామ నాకు ఎత్తమేంద్రా, నువ్వు చుట్టానివే కదా. ఈ అబ్బా మన చుట్టాలకి ఫోన్ చేయి. అవురా ముసలేది? తాత చచ్చిపోయిన బాధలు ఏడుందో ఏమో. ముసల్లానా తాత చచ్చిపోయిండా? గాడు గట్టోడు, అబ్బో గాడు చచ్చిపోతాడా? చచ్చిపోయిండు నిజంగానే. మందిని చంపుతాడని గాడు రావాడు. బిడ్డ ఆకుందా? ఈ అక్క ముట్లో అయిపోతే ఆకు కావాలి నీకు. ఆను మొత్తం ఆకు తోడుంది నోట్ల. మామా ఏమైంది మామా? రాత్రి చచ్చిపోయింది. ఏమైంది? అరే భాస్కర్ ఎంక్వైరీ కౌంటర్ ఒక బోర్డు పెట్టు. పట్టు నన్ను అడుగుతుండు, నేను నమ్మినటాన్ని. పెద్ద మనిషి కదా, చెప్పాలి కదా. అప్పుడు నీ అబ్బా ఇంతసేపు అయితే వచ్చి నాకు ఏడుపురాలి, నేను పాడి నేర్పొస్తాను నాకు. మనము అట్లా పోయి చాయ్ తాగుద్దాం పని. మేడం నా గురించి అని రెడీగా అయి పండుకుంది మేడం. ఎంత నేను వస్తాను మాత్రం ఇంత రెడీ అయ్యి తెల్ల బట్టలు వేసుకొని పంటావే. బేబీ నువ్వేంది ఇక్కడ? ఈడేవాడు మా తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత చచ్చిపోయిందా? ఎవరు ఉండరని చెప్పిన వాళ్ళ ఇంట్లో. నీకు ఫోన్ చేస్తా, స్విచ్ ఆఫ్ వస్తా. చూసుకో ఆయన నువ్వు వెళ్ళిపోయి ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. కాదే ఇప్పుడు మీ వాళ్ళు వస్తున్నారు, ఆడికి వస్తున్నారు మీ వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళీ? ఇంట్లో ఏదైనా దాచిపెట్టే మంచం కింద దాసుకో. మంచం కింద పట్టనే నేను. చెవన్ తీసి మంచం కింద పెట్టు. ఎవత్రా ఇది? అబ్బా అరే పని మనిషిని మెయింటైన్ చెప్తారా మీరు? పని మనిషి కాదు, నీ కోడలు అవుతుంది అది. ఇది నా కోడలా? ఈ గుర్రం ముక్కుది. సరే ముఖంది. తెరిచిపోతే పోతావు. తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత మనిషి చస్తే ముఖం మారుతుంది అంటారు, మరింత మారుతుందా?
ఆడు గంటకు రంగు మారుతాడు ఊసరు వెళ్ళవాడు అమ్మా ఏడవకరా రే. తాత చచ్చిపోయాడు రే. బిడ్డ ఆకుందా ఆకుందా ముసలో చచ్చిపోతే ఆకు కావాలంటావు. అరే ఇలా కొడుకేడు ఉత్తర వాడేమో బయట తిరుగుతాడు తాగుతాడు. ఓరే చెప్పింది తాత రాజు తాత చచ్చిపోయినా చెప్పింది పిలువురి లేవా లేవు తాత చచ్చిపోయిండు రా. ఓరు చెప్పింది తాత చచ్చిపోయినా ఆయన చెప్పింది సోపతికి ఇద్దరం కలిసిపోయి తాగుదామన్నాడు లేపోయి లేవే నిజంగా చచ్చిపోయిండు రా అంటే లేవే రాజా లేవు అవు చచ్చిపోతే మంచిది కనబడరా మామ. ఏమో నాకు కూడా తెలియదు. ఆకుందా ఒక్క నుంచి నేను తాత తోలుకొస్తా. ఇగో తాత వచ్చిండు. అరే నేను శవన్ కాదా బాయ్ అరే శవన్ కాదా నేను శవన్ కాదా శవన్ కాదు నేను అక్క నీ వల్ల నన్ను కాలు దాన్ని పెళ్లి చేసుకుందామని వచ్చిన అది ఇంట్లో ఎవరు లేదని చెప్పి నన్ను ఇట్లా బుక్ చేస్తాను కూడా నేను అది ఏం ఫ్యామిలీ రా మీది దాన్ని వెంచర్ రకం రమేష్ సురేష్ కాదు సురేష్ నా పేరు రాజు తాతని ఆ రూమ్ లో వేసేసిన ఎవడట్టమత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. కూసారు మస్తు ఏం లేదు ఇలా సర్పంచ్ ఏదో మీటింగ్ అన్నాడు ఆ సర్పంచ్ వచ్చేవారు ఇక్కడ కూర్చుందాం. నా తమ్మును అని కాదు గాని నువ్వు మా అన్నవు అని కాదు గాని ఈసారి గెలిచేది నేనే. అది కలలా చూసుకుందామా? చూసుకుందామారా. అరే నీకన్నా పెద్ద పెద్ద పోటీలు పెట్టినారా లాస్ట్ టైం. చూద్దామా? చూద్దాం. అందరు వచ్చిర్రా? సో మన ఊరు డెవలప్ కావాలి. ఆ డెవలప్మెంట్ కోసం నేను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నా. మరి ఈసారి మన హైదరాబాద్ పోయినా ఒక కల్చర్ డెవలప్ అయింది. మోడల్ కల్చర్. మన ఊర్లో కూడా మోడల్ కావాలి. ఈ లెక్క మోడల్ కావద్దు. ఏమరారే మోడల్ గిడల్ అంటున్నావు? మోడల్ ఏమన్నాడు? ఏమన్నావురా? నేను మాడా అన్నా. ఇంటింటికి కావాలి కోడలు. ఇంటింటికి కావాలి కోడలు. ఊరికి ఒకడనే కావాలి మోడలు. సో మీలోకెళ్ళి మస్తు మంది మోడల్ బయటికి తీస్తా. అరే ఊరారా ఇప్పటికిప్పుడు ఇన్ని మోడల్ చేస్తా. వెనక్కి తిరుగు, షర్టు పైకి లేపు. ఇట్లుంటే కామన్ మ్యాన్. బట్టలు చింపితే మోడల్. ఇట్లాంటివి మన ఊర్లో ఇప్పటికి లేవు కాబట్టి మోడల్స్ వీడు చెప్పినట్టే నేను ఇట్లా చెప్తా. ఇట్లారా రే నీ పేరు రా మారి. మారి ఎవరురా మారి? సరే చెప్పుల్ని చేయి. ఇప్పుడు చూడు చెప్పుడు మోడల్. నేను చెప్పేది ఏంటంటే ఇంటింటికి కావాలి గోడలు, పక్కా ఇంటింటికి ఒకటి ఉండాలి మోడలు. అరే నేను ఎక్కడ చూసినారా? నేను ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? దేనికి రా? మా తాతకు పింఛన్ ఎత్తలేదు సార్. ఎందుకు? మా తాతకు చెవులు వాడతలేవు సార్. అవునా? చెవులు వినిపిస్తలేవా? వినిపిస్తలేవు. సో ఇప్పుడు ఒక మోడల్ ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానా. ఆ మోడల్ గురించి మీకు తెలుసు. ప్రత్యేక చూడు మన సిద్దిపేట మోడల్. కూర్చో, సన్మానం చేస్తా. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. మరి మన సిద్దిపేట మోడల్ వచ్చింది కాబట్టి ఒక 2 డైలాగులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరైనా ఆపిరా నేను? ఆపిర్రు అంటే ఓటీపీ. ఆపరంటాం ఓటీపీ కావాలి. మా ఇంట్లో పెరుగు లేదు, సిద్దిపేట వాళ్ళకి తిరుగులేదు. అంతే ఒకసారి తిరిగినావు కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అట్లీ వెల్కమ్. సో మనం పిలిపించినాం, మనకే ఓటు వేయాలి. కొంతమంది ఉంటారు ఎవరిని విలువరు. ఎందుకు పిలువం రా? మా సైడ్ ఇట్లా మేము గిట్లా పిలిచినాం. అరే మా సైడ్ మోడల్ రండ్రా. ఎవర్రా? జిఎస్ అంటే గోడ సంచి మోడల్. మా సైడ్ మోడల్ చూస్తే షాక్ అవుతావు. పిలిపి. అరే రారా రే. ఇట్లాంటి డాన్సులు మస్తు ఉంటాయి. అరే ఎంకలు ఎంత మంది ఉన్నారు? అందరు ముంగర రండి రా. హాయ్ రాజు భాయ్ బులాయ్ తో భాయ్ మోడల్ भाई मॉडल सद्दाम भाई बुलाते हैं मॉडल। भाई अच्छे अच्छे घोड़े हमारे सामने दौड़े, तुम क्या बात करे? अरे
रुको रे जरा, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, तालाब में पानी नहीं है तो मच्छियाँ तड़पते, हमारा सद्दंबर नहीं है तो बच्चियाँ तड़पते रे। भाई अपन पीने के शीशे पे लेबुल रहता, నేను తాగే शीशे మీద లేబుల్ ఉంటది, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇంట్లో కేబుల్ ఉండదు, क्या बोलते అరే ఇవన్నీ కాదురా, వేరే మోడల్ ఉంటే పిలిపి. లాస్ట్ ఒక పెద్ద మోడల్ ప్లాన్ చేసిన చూస్తే షాక్ అవుతావు. పిలిపి గోల్డ్ మోడల్. గోల్డ్ మోడల్, గోల్డ్ మ్యాన్ ఏడు చూస్తావా? చూస్తా. ఉదర్ దేక్. చాలా సంతోషంగా ఉంది అన్నా, మస్తు గోల్డ్ ఉన్నది. ఎట్లా సంపాదించిన? కష్టపడ్డా, తర్వాత పాలమ్మినా, పూలమ్మినా, మా నాన్న స్కూటీ అమ్మినా. రాజు గారి ఫీలింగ్ ఏందో ఒకసారి చెప్తే. అరే మేము ఇట్లా పిలిచినాం. ఒక్క నిమిషం నాగలిడ పెట్టాలి సార్. ఈయన పెట్టు. ఎవరా నువ్వు ప్రోగ్రామ్ చెప్తా అంటే? నువ్వు పొలం దగ్గర పోయడం చెప్తాను. నువ్వు నాగలిడికి పెట్టినాక పొలం కాడికి పోతా. ఆయన పెట్టు. నాగలి ఇక్కడ పెట్టమంటావా సార్? ఎడ పెట్టాలి. ఒక పని చేయి, ఇంకా పోదాం దా ఇద్దరం. సో మన ఊరు వచ్చిరు కాబట్టి ఎవరన్నా సెల్ఫీ తీసుకుంటే తీసుకోర్రి. ఒక్కొక్కటి తీసుకోవాలి బ్రదర్. ఇక్కడ గోల్డ్ మ్యాన్ ఉండాలి. ఎవరు? నేనే. గోల్డ్ ఎక్కడ? గోల్డ్ మనల్ని అడుగుతావు. చాలా సంతోషం రావడం. హ్యాపీ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.